సివిల్ సెటిల్మెంట్ల వైపుకి రాజకీయం వెళ్తోందా? తాజాగా వృద్ధుల స్థలం మీద పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ జులుం ప్రదర్శించారంటూ వైసీపీ ఒకటి హైలైట్ చేసింది. పోలీసులను పెట్టి గోడ కట్టించారంటూ ఎమ్మెల్యే తమ స్థలంలో అక్రమంగా గోడ కట్టిస్తున్నారంటూ వృద్ధ దంపతులు ఆవేదనని హైలైట్ చేసింది. పెనమలూరు మండలం పోరంకిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మోపిదేవి రంగనాగమణి సాంబశివరావు పోరంకిలో ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారట. నాదెళ్ల భాను అనే వ్యక్తికి వీళ్ళకి సరిహద్దు గొడవలు ఉన్నాయట. కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయట. అయితే అకస్మాత్తుగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్కి మా స్థలంతో సంబంధం లేదు, అయినా సరే అన్యాయంగా మా స్థలంలోకి ఎమ్మెల్యే మనుషులు చొరబడ్డారు. 10 రోజుల క్రితం మా స్థలంలో ఎమ్మెల్యే పూల మొక్కలు పెట్టించారు. నేను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అంచెలు మా స్థలంలో గోడ కట్టారు. పోలీసులు దగ్గరుండి మరీ గోడ కట్టించారు. గోడ ఎలా కడతారని ప్రశ్నించినందుకు బోడే ప్రసాద్ మనుషులు నా భర్త మీద దాడి చేశారు. వృద్ధుడని కూడా చూడకుండా లాగిపడేశారు. మాకు న్యాయం చేయాలి అంటూ వాళ్ళ మిస్సెస్ అన్నారు. వాళ్ళు నాదెళ్ల బాబు గారికి మాకు తగ్గు అవుతుంది. పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళి అక్కడ మాకు గొట్ట పాక ఉండేది. పాక ఉంటే పాక మీద గోడ మీద పాక వేసుకునేవాళ్ళము. పెద్ద సాగుడు ఉండేది. గది జాదరికి వరకు కూడా ఉండేది. ఉంటే అది పూర్వం కట్టింది కదా, పడేసేసేది. మేమేం చేసామంటే మళ్ళీ బాత్రూమ్ కట్టుకుంటాం కానీ ఆ పక్క గోడ మీద పారి గోడ ఉన్నది కొంచెం యువతలు కట్టుకుని అట్లా ఉంచుకున్నాం. టాపర్గా ఇది చేసాం. గోడ పక్కగా టాపర్గా చేశారు. మా మామగారే చేశారు. చేశాక వాళ్ళకి మాకు వెనక అన్నపూర్ణమ్మ గారిదని ఆడది. వాళ్ళు వీళ్ళకి అమ్మేళ్ళారు. నాదెళ్ల భాను గారు. వాళ్ళకి మాకు తగ్గు అవుతానే ఉంది. వాళ్ళు పాడు పెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇప్పుడు ఒక 10-15 ఏళ్ళు పెట్టి అది పాడుపడిపోయి ఉంది. మన బోడే ప్రసాద్ గారు అసిస్టెంట్లు వచ్చి ఆ కుక్కలను తీసుకొచ్చి పడేస్తున్నారు. పడేస్తుంటే మీ వరకు పడేసుకోండి, ఎవరు పడేయమన్నారు, పడేస్తున్నారు కాబట్టి నాకు ఇక్కడ వరకు ఉంది. ఆయన మీరు నా వద్దు వారికి వదిలేసేసి మీరు బాగు చేసుకోండి, కట్టుకోండి, నేనేమన్నాని నేను చెప్పి వెళ్ళిపోయాక తర్వాత ఆయన ఏం చేశారు, గోడ కట్టిస్తున్నారు. కట్టిస్తుంటే ఈయన వేరే పొలం వెళ్ళారు. నేను ఏమంటే మీరు కట్టొద్దు, మాకు వాళ్ళకి తగ్గులు ఉంది, మీరు పెట్టొద్దు, కట్టొద్దు, ఇట్లా ఉంచేది. మాకు అక్కడ వారికి గోడ ఉండేది. మేము టాపర్గా కట్టుకున్నాం. అలాగే ఉంచండి, మీరు కట్టుకోండి అని అంటే బోడే ప్రసాద్ గారు వచ్చి అమ్మ ఇక్కడ వరకే తీశాను నేను, వాళ్ళకి మీకు ఏమైనా ఉంటే చూసుకున్నాలని వెళ్ళిపోయాడు. ఆయన మాట్లాడిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, అదంతా సదును చేసుకున్నారు. మొన్న 3 రోజుల నాడు చిన్న చిన్న చెట్లు పెట్టుకున్నారు. మీరు చెట్లు పెట్టొద్దమ్మా మా వాడడానికి. ఇది ఓవరాల్గా ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ. ఇవి ఇక కొత్తగా ముదురుతున్నాయి అనేది తేలాల్సింది. జరుగుతుంది. వాళ్ళకి మీరు ఎవరికైతే అమ్మారో వాళ్ళు నాదెళ్ల భాను గారికి మాకు తగ్గు అవుతుంది. పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళింది. అక్కడ మాకు గొడ్డ పాక ఉండేది. పాక ఉంటే పాక మీద గోడ మీద పాక వేసుకునేవాళ్ళము. పెద్ద సాగుడు ఉండేది. ఈ దగ్గర ఆ దగ్గర ఇంటి వరకు కూడా ఉండేది. ఉంటే అది పూర్వం కట్టింది కదా, పడేసేసేది. మేమేం చేసామంటే మళ్ళీ బాత్రూమ్ కట్టుకుంటాం కానీ ఆ పక్క గోడ మీద పారి గోడ ఉన్నది కొంచెం యువతలు కట్టుకుని అట్లా ఉంచుకున్నాం. టాపర్గా ఇది చేసాం. గోడ పక్కగా టాపర్గా చేశారు. మా మామగారే చేశారు. చేశాక వాళ్ళకి మాకు ఇప్పుడు వెనక అన్నపూర్ణమ్మ గారిదని ఆడది. వాళ్ళు వీళ్ళకి అమ్మేళ్ళారు. నాదెళ్ల భాను గారికి. వాళ్ళకి మాకు తగ్గు అవుతానే ఉంది. వాళ్ళు పాడు పెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇప్పుడు ఒక 10-15 ఏళ్ళు పెట్టి అది పాడుపడిపోయి ఉంది. మన బోడే ప్రసాద్ గారు అసిస్టెంట్లు వచ్చి ఆ కుక్కలను తీసుకొచ్చి పడేస్తున్నారు. పడేస్తుంటే మీ వరకు పడేసుకోండి, ఎవరు పడేయమన్నారు, పడేస్తున్నారు కాబట్టి నాకు ఇక్కడ వరకే ఉంది. ఆయనంటారు మీరు నా వద్దు వరకు వదిలేసేసి మీరు బాగు చేసుకోండి, కట్టుకోండి, నేనేమన్నాని నేను చెప్పి వెళ్ళిపోయాక తర్వాత ఆయన ఏం చేశారు, గోడ కట్టిస్తున్నారు. కట్టిస్తుంటే ఈయన వేరే పొలం వెళ్ళిపోయారు. నేను ఏమండి మీరు కట్టొద్దు, మాకు వాళ్ళకి తగ్గులు ఉంది, మీరు పెట్టొద్దు, కట్టొద్దు, ఇట్లా ఉంచేయండి. మాకు అక్కడ వరకు గోడ ఉండేది. మేము టాపర్గా కట్టుకున్నాం.
అలాగే ఉంచండి మీరు కట్టుకోండి అని అంటే బోడే ప్రసాద్ గారు వచ్చి అమ్మ ఇక్కడ వరకే గీశాను నేను వాళ్ళకి మీకు ఏమైనా ఉంటే చూసుకున్నాలని వెళ్ళిపోయాడు. ఆయన మాట్లాడిపోయి తర్వాత మళ్ళీ ఏం చేశారు అదంతా సదును చేసుకున్నారు. మొన్న 3 రోజుల నాడు చిన్న చెట్లు పెట్టుకున్నారు. మీరు చెట్లు పెట్టొద్దమ్మా, మా వాడడానికి మీరు చెట్లు పెట్టుకోవద్దు, మీ చెట్లు మీ స్థలంలో మీరు పెట్టుకోండి అని అన్నాను. నేను వచ్చేసాక రేపు కొట్టారు. ముందు రేపు కొట్టారండి. రేపు కొట్టితే ఎందుకు కొట్టారంటే కుక్కలు రాకుండా ఉంటాయని కొట్టామన్నారు. సరే కొట్టారు, చెట్లు పెట్టారు. చెట్లు పెట్టొద్దు, నేను తీసేస్తాను, మీరు చెట్లు పెట్టొద్దు అని చెప్పేసి నేను వచ్చేసాను. నేను అటేకి వెళ్ళలేదు, నేను చూడలేదు. నిన్న పొద్దున్న నిన్న 1 గంట 2 టైంలో అటేకి వెళ్తే బాత్రూమ్ కానీ అటేకి వెళ్తే అప్పుడు వాళ్ళు కడుతున్నారు. పోలీసు ఉన్నాడు ఒక అబ్బాయి, వాళ్ళ అసిస్టెంట్లు ఉన్నారు 3-4. ఏంటయ్యా ఇక్కడ ఏంటి చేస్తున్నారంటే గోడ కడుతున్నారు. ఎందుకు గోడ కడుతున్నారు? మీరు కట్టొద్దు గోడ, మీ తగ్గు తెలియదా, మీరు గోడ కడతానికి రూల్ లేదు అంటే కాగితాలు వచ్చినాయేమో, కాగితాలు చూపించారు మాకు, కాగితాల ప్రకారం కడుతున్నారని. వాళ్ళు చూపిస్తే సరిపోద్దా? మేము కూడా తీసుకొచ్చి చూపించాక అప్పుడు మేము కట్టుకోవచ్చు కానీ మీరు కడతానికి రూల్ లేదు, కట్టద్దు, మీరు కడితే ఊరుకోండి అని నేను లేదు అని వచ్చేస్తే తర్వాత మళ్ళీ 2 పోలీసులు ఆడవాళ్ళు వచ్చారు. ఆడవాళ్ళు వచ్చినా తగ్గుపోయింది, కట్టొద్దన్నా కడుతున్నారు, కట్టుకున్నారు, అట్లా ఉండిపోయింది. అది జరిగింది. పుట్టారు అని చెప్పేసి అన్నారు. ఆయన్ని తోసేసాడు. అయితే గోడ లాగేసేసి ఇక్కడ దాకా లాక్కొచ్చేసాడు, సిటీ దాకా. ఎవరు లాక్కొచ్చారు? పోలీసు. ఎందుకు లాక్కొచ్చారంట? గోడ పడేసాడు. మీ హద్దులు కడుతున్నారు కదా వాళ్ళు, మీదే కదా? మాదే. మరి మేము కట్టొద్దన్నాము, కట్టొద్దంటే ఆడ కడతాం ఎందుకు? ఆడ కడతాం ఎందుకయ్యా? కట్టకూడదు కదా. కాగితాలు కావాలన్నారు. వాళ్ళ కాగితాలు తీసుకొచ్చా. వాళ్ళ కాగితాలు ఇప్పుడు అమ్మినాయన తీసుకొచ్చి అమ్మినాయన వచ్చి చెప్పి అప్పుడు చూపించాక అమ్మినాయన తీసుకురమ్మన్నాం కదా మేము. అమ్మినాయన నాదేళ్ల బాను, నాదేళ్ల శ్యామసుందరరావు తీసుకురండి, మేము వాళ్ళు మాట్లాడుకుంటాం. ఏమో ఎందుకు అయ్యారు మరి వాళ్ళ అసిస్టెంట్లు ఎందుకు వస్తున్నారు మాకు అర్థం కాదు. దేనికి వస్తున్నారు? మేము అక్కడికే వాళ్ళ గోడ అదంతా పడేసేటప్పుడు ఏంటి బోడే ప్రసాద్ ఎందుకు పడేస్తున్నాడు అని ఏమో మాకు తెలియదండి అన్నారు వాళ్ళు. మరి ఆయన తెలియనప్పుడు వాళ్ళకి ఎందుకు అంత అవసరం? స్థలంగా ఆయన ఉన్నాడు కదయ్యా. స్థలంగా ఆయన ఇప్పుడు ఆ 3 బళ్ళ 2 ఉండాలి. నాదేళ్ళ బాను పేరుండదు, అది ఆ అమ్మాయి రావాలి, మళ్ళీ శ్యామసుందరరావు రావాలి. ఉందేమో నాదేళ్ళ బాను పేరు ఉంది ఆ స్థలం. మాకు కావాలి అంతే. మేము వాళ్ళకి మాకు వద్దు, వాళ్ళకొద్దు, మాకు కావాలి. మాకు పేపర్గా ఇంత లెక్క కట్టుకోండి, మేము కాదను. మీరు స్థలం కొనుక్కున్నారా? బొంగుకాడికి కావాలి, నాకు అక్కర్లేదు, నేను కొనుక్కోలేదు అన్నప్పుడు ఆయన ఆయన వెళ్ళిపోమన్నాడు. నేను వచ్చేసినాక వాళ్ళ అసిస్టెంట్ పంపించి గోడ కట్టేస్తున్నాడు. వాళ్ళ ఇంటి అసిస్టెంట్ పంపించి నువ్వు ఎందుకే గోడ కడుతున్నారంటే ఆయన గారు కట్టిమ్మన్నా, నేను కట్టెత్తున్నాను అన్నాడు. నువ్వెవరో మాట్లాడటానికి, నీకేంటి సంబంధం, అసలు నువ్వెవరో మాట్లాడుతున్నావు నువ్వు అంటే, నేను ఎమ్మెల్యే గారు కట్టిమ్మన్నా నేను కట్టిస్తున్నాను గారు వాళ్ళ అసిస్టెంట్. మరి ఆయన చెప్పండి, మరి వాళ్ళ అసిస్టెంట్కి చెప్పాడు కదండి కట్టిస్తాను ఆయన అన్నాడు. వాళ్ళ అసిస్టెంట్ అన్నాడు నీకెందుకు అనేటప్పటికీ నా ఎందుకు తెలుపుతాను, నేనేం చేస్తానో చూడన్నాడండి వాళ్ళ అసిస్టెంట్. నా ఎందుకు తెలుపుతాడంట, ఆ రౌడీని తీసుకొచ్చి కొట్టిస్తాడంట. నేను అందుకే ఎక్కడికి వెళ్ళకోకుండా అప్పటి నుంచి ఇంటి దగ్గర కూడా ఉండాలి, ఎక్కడ బయటికి కూడా వెళ్ళలేదు. మరి ఆ రౌడీని తీసుకొచ్చి అంత మట్టు కొట్టిస్తాడని నేను ఇంటి దగ్గరే ఉండాలి. అదండి జరిగింది. అప్పుడు అతను ఏమన్నాడండి, ఎమ్మెల్యే ఇప్పుడు నీకు సంబంధం ఏంటి, నువ్వు ఇంటికి కట్టేస్తాను నీకేంటి పని అన్నాను. ఎమ్మెల్యే గారు అసిస్టెంట్ని, ఎమ్మెల్యే గారు కట్టిమన్నాడు, నేను కట్టిస్తున్నాను అని అన్నాడు. నువ్వు ఇంటికి కట్టేస్తాను, నీకు అనవసరం, నువ్వు వెళ్ళిపోయి నువ్వు కట్టిస్తాను. నేను కూలికి వచ్చావు, కూలికి వచ్చాను, కూలి కడతా అన్నాను. నువ్వు ఎందుకు వచ్చావా అంటే నన్ను ఆయన కట్టిమన్నాడు దగ్గర, నేను కట్టిస్తున్నాను, నేను కట్టిస్తే నువ్వేం చేస్తావు, నీ వల్ల ఏమవుతుంది, మీరు కట్టడానికి రూల్ లేదు, మీరు కట్టొద్దు, వెళ్ళిపోండి, నీ వల్ల
అది కట్టమంటే మీరు కడతారా ఏంటి? మీ వాళ్ళు కట్టారా? మీ వాళ్ళు ఏమొచ్చి నీ అంతకు వెళ్తానని ఆడ అసిస్టెంట్ అన్నాడండి. నన్ను కొట్టి రౌడీలు తీసుకొచ్చి కొట్టిస్తాడు. ఇంకా స్థలం ఎవరిదండి అది? ఇది నా చెట్ల బాగుంది. సంబంధం ఏంటి? అదేనండి తెలియలేదు. మరి ఆయన కొనుక్కున్నాడో కొనుక్కోలేదో మాకైతే తెలియదు. ఆయనే చేపిస్తున్నాడు, ఆ వర్కతోటే చేపిస్తున్నాడు పని అంతా. ఆ వర్కర్లు మర్చిపోయానండి. మున్సిపాలిటీలో పని చేస్తారు రోడ్లు ఉద్యోగులు, వాళ్ళు తీసుకొచ్చి చెట్లు పెట్టించారండి. నేను అడిగే ఏమమ్మా ఎందుకు మీరు ఎవరు పెట్టమన్నారంటే అయ్యగారు పంపించారు మేము పెడతాం. అయ్యగారు పంపించారు మేము పెడతాం. మాదేముంది, ఆయన పెట్టమన్నారు పెట్టినారు. సరే వీళ్ళు పెడతానికి లేదు, మొక్కలు పెడతానికి లేదంటే సూపర్వైజర్ గారు ఉంటాడు కదండి, రమేష్ గారు అని ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారు, ఆయన ఫోన్ చేశారు. రమేష్ వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయాడు. అది జరిగింది. నాతో గొడవ కావాలని తీసుకుంటున్నాడు. ఆయనకేంటి లాభం? ఆయనకేంటి అవసరం ఏంటండి? మరి ఏంటి మాకేం తెలుసు? మాకేం తెలుసు? ఎన్ని సెంట్లు కదా స్థలము మాది? మొత్తం 12 సెంట్లు. 12 సెంట్లలోది మేము ముగ్గురు అన్నదమ్ములు వాటా వేసుకుని పంచుకున్నాక మా మామగారు వాటా కింద అటు తీశాక అది మా ముగ్గురికి సంబంధం ఉంటుంది కదా. వీళ్ళ పెద్దనాన్న వాటా ఉంది దాంట్లో, వీళ్ళ తాత వాటా ఉంది. ఇది అప్పుడు వాళ్ళు కలుపుకున్నారు. మేము ఇది తీసేసుకుని ఇది మేము మా కింద వాల్చుకున్నాము. అది మా మామగారి కింద అలాగే ఉంది. అది కూడా వాళ్ళు కలుపుకున్నారు. అప్పుడు 32 ఏళ్ళ 33 ఏళ్ళు అయింది అది కలుపుకున్నాడు. ఆ కలుపుకున్నప్పుడు కూడా మేము మొత్తం అసలు 12 సెంట్లు 10 తక్కువ 12 మాకు గుర్తులేదు, కాగితాల్లో ఉంటుందేమో. 12 సెంట్లు స్థలం మాది. ఆ సపోటా చెట్టుకి 2 గజాలు యువతలు ఉంటుంది మాది. రంగా చచ్చిపోయినప్పుడు గోడ ఇల్లు పడగొడుతుంటే గాంధీ స్వామి ఇంటికి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయారండి. ఆ పాల అదేంటి జరిగింది. వెళ్ళిపోతే కలనూరు అందరూ ఉన్నారు. ఎవరు వల్ల కాల నేనే ఆగండి అన్నా. ఆగండి వెళ్ళిపోయారు. ఆగండి ఆయన పగలగొట్టిన ఆయన పిలవమన్నా కూడా మిమ్మల్ని పిలిచారు. ఒంగూరు గాంధీ. అప్పుడు రంగా చచ్చిపోయినప్పుడు వెళ్ళిపోయారు కాబట్టి వస్తుంది. కలనూరులో స్వాములందరూ వెళ్ళి కృష్ణానదిలో ఒడ్లో ఉంటే మళ్ళీ స్వాములందరినీ తీసుకొచ్చి మాలేపిచ్చి మీ నాన్న వస్తే మేము ఇంటికి వస్తాం మేము రాము, కాపులు కమ్మారు అందరు దోమలు వచ్చి మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారంట, మేము రామని చెప్పి కలనూరు స్వాములందరూ మాల తీసేసి తోడారం రేవులో కూర్చున్నారు. నాది బాధ్యత రానిస్తాను నేను ఏమన్నా మిమ్మల్ని మీ జోలికి రారు, ఎవరు రారు, నాది బాధ్యత. మీ నాన్నగారు వచ్చేస్తాం, మీ మీద మాకు నమ్మకం లేదు. సరే వెళ్ళి మా నాన్న తీసుకొచ్చారు. మా నాన్నకి రాండి అంటే రాండి. అప్పుడు బాపయ్య గారండి గురుస్వామి గారు ఆయన అన్నాడు, మా నాన్న అన్నాడు, గురుస్వామి గారు గాంధీ అడిగి దగ్గర నుంచి గోడి వెంకటరామయ్య గారి ఇంటి వరకు ఎంతమంది కమ్మారు ఇల్లు ఉండేది, కారణం ఉండేది. మరి ఆ ఏ ఇల్లు పగలు కొట్టుకోండి ఆ ఇంటికి ఎందుకు వచ్చారండి చెప్పండి. బోడే వెంకటరామయ్య గారు మనోడు చిన్న మనోడు గాంధీ అడిగి ముప్పిస్తాడు. వాళ్ళు ఇది వచ్చేటప్పటికీ వీళ్ళు వచ్చి పగలు కొడతాను. అదేంటి అంతకన్నా ఎవరన్నా వచ్చే నాది బాధ్యత అన్నారు. బోడి వెంకటరామయ్య గారు అన్న ఆయన ఈ బోడి ప్రసాద్ గారు తాతయ్య గారు ఆయన మా నాన్నగారు ఊరి పెద్ద మనుషులు. ఈ మాట జరిగింది లేదు కలనూరు కూడా మీరు అడిగిపోతాను. అసలు మా మామగారు మాట పని చేసేవాడు కదా. నాన్నగారు ఉన్నారు కదా వెంకటేశ్వరరావు గారు, మమ్మల్ని ఎప్పుడు కొన్నెత్తి మాట అనలేదు ఆయన. వెంకటేశ్వరరావు గారు ఏనాడు అనలేదు మమ్మల్ని, మేము వాళ్ళని అనలేదు. ఇలా ఆ స్థలం కొని మాకు వ్యతిరేకంగా మీరు ఆ స్థలం కొనుక్కున్నారు, మీకు డబ్బులు కొనుక్కున్నారు. మా స్థలంలోకి వచ్చి మీరు దౌర్జన్యం చేయడం ఏంటి? కొనుక్కున్నానంటే నువ్వు చెప్పాలి కదా, పలానా స్థలం మేము కొనుక్కుంటున్నాం, మీకు వాళ్ళకి ఏమన్నా ఉండయా అని అడగాలి. వాళ్ళకి తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ నాన్నకి తెలుసు, ఆయనకి తెలుసు ఇది తగుల్లో ఉందని. ఇప్పుడు తెల్లారి ఆ నాన్నగారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను నేను. తగుల్లో ఉందని తెలుసు. ఆ నాన్నగారికి బాగా ఆ నాన్నగారికి మీరు ఆ నాన్నగారి దగ్గరికి వెళ్ళండి, ఆ నాన్నగారు ఏం చెప్తే అదే చేద్దాం అనిపోయింది.
గోడ కానీ శాంతి